గట్టును బలపరచడం జరిగింది. 3000 ఇసుక బస్తాలు క్యాజువల్ బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం. గర్భిణీల్ని బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 15 మంది 20 మంది సభ్యులతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం. పిఠాపురం మండలం రాపర్తి గ్రామం, కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన 2 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి. మొత్తం 120 మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీఎస్పీలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లో గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం. 5,000 నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డం పంపిణీ చేశాం. ప్రతి కిట్లో 5 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ పామాలివ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే ₹1 అనౌన్స్ చేసి ఈ రోజుకి ₹1 ఎక్కడుందో తెలియదండి. మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ వరదల ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి ₹600 సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎంఎన్ సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్లాది మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా, ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది, తక్కువలో తక్కువ. అలాంటిది 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి, తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి, అటు తెలంగాణ కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలి. ఆయన ఆకాంక్షలు, ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం.